రైట్గా ఏలూరు జిల్లా న్యూడివ్యూ ట్రిపుల్ విద్యార్థులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్స్కు ప్రేమ కవితలు పంపుతూ వెరివేషాలు వేస్తున్న అధ్యాపకులపై బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని చెప్తున్నారు. 3 నెలల క్రితం కూడా రాజేష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని వేధించినట్లు సమాచారం. గతంలో యోగా ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మెయిల్ పంపగా వెంటనే స్పందించిన లోకేష్ ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ అధికారులను ఆదేశించారు. తాజాగా మళ్లీ విద్యార్థినులపై ఉపాధ్యాయులు వేధింపుల వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తీసుకున్న తర్వాత పర్టికులర్ గా పియూసి పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో మన దగ్గర వాళ్ళందరికీ అకాడమిక్ పరంగా ఏమి ఇబ్బందులు రాకుండా స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా లేట్ ఈవినింగ్ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ నేను చార్జ్ తీసుకున్న తర్వాత అకాడమిక్ యాక్టివిటీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. గత వారం నాకు కొంత పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఎవరైనా వాట్సాప్ మెసేజెస్ కొంచెం అబ్జెక్షనబుల్ మెసేజెస్ వచ్చి నా దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కోసం ఇంటర్నల్ గా ఒక కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు దాన్ని మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకా కంప్లీట్ విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ ని బేస్ చేసుకొని నిజ నిజాలన్నీ తెలిసిన తర్వాత వెంటనే కఠిన చర్యలు, అట్లాంటి ఏదైనా తప్పు జరుగుంటే కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకసారి మనకి విచారణ జరిగిన తర్వాతే నిజాలు తెలుస్తాయి. ఈ లోపు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్లాంటి న్యూస్ బయటకు రావడం వల్ల పిల్లల్లోని వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ కూడా చాలా గందరగోళం కూడా నెలకొంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నిజాలు తెలిసే వరకు కూడా దీన్ని వాస్తవం తెలిసే వరకు రైట్. ఇక దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరస్పాండెంట్ మురళి అందిస్తారు. రైట్ మురళి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆ విద్యార్థులకైతే ఆ అసభ్య మెసేజ్లు పంపిస్తున్నారంటూ కూడా అధ్యాపకులపై అయితే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వీటికి ఇంటర్నల్ గా ఒక నివేదిక కోసం అయితే ఒక కమిటీని నియమించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విద్యార్థులకు ఎవరైతే అధ్యాపకులు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నారో వారిపై అయితే విచారణ జరుగుతుంది. ఆ విచారణకు సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత ఆ అధ్యాపకులపై చర్యలు ఉంటాయని చెప్పి ట్రిపుల్ ఐటీ ప్రిన్సిపాల్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే అటు సోషల్ మీడియాలోనూ అలాగే కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ఆధారంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అయితే మీడియా సంస్థలు అలాగే ప్రింట్ మీడియా కూడా సమన్వయం పాటించాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంతకు ముందు కూడా
ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఆ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా నారా లోకేష్ కి డైరెక్ట్ గా పంపించిన ఇది కూడా ఉంది. దీనిపై అయితే నారా లోకేష్ వెంటనే స్పందించి ఆ అధ్యాపకుడికి సంబంధించి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గత సంవత్సర కాలంగా ఆ అధ్యాపకుడు కాలేజీలో ఉన్నది లేనిది కూడా అటు యాజమాన్యం చెప్పట్లేదు, ఇటు ప్రిన్సిపాల్ కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులను అధ్యాపకులు 2-3 అధ్యాపకులు ప్రేమ కవితలు పంపిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం చూసినట్లయితే IIITకి సంబంధించి రోజుకో వివాదం బయటకు వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. దీనిపై అయితే ఇంటర్నల్ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా దీని గురించి కొంత సమన్వయం పాటించాలని చెప్పి IIIT ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు అలాగే కొందరు కూడా దీనిపై అయితే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. PUC చదువుతున్న విద్యార్థులకు ప్రేమ కవితలు పంపించడం ఏమిటి, విద్యార్థులను చదువుకోవడం కోసం మేము కష్టపడి ఇక్కడ IIIT లాంటి సంస్థలకు వచ్చిన విద్యార్థులపై ఈ లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఇటు విద్యార్థి సంఘాలు అలాగే మహిళా సంఘాలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన IIIT యాజమాన్యం ఇంటర్నల్ కమిటీతో పాటు విచారణ త్వరగా చేసి దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యాపకుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా కోరే పరిస్థితులు ఉన్నాయి. రాజేంద్ర, అంటే దీనిపైన కాలేజీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తున్నారు? అంటే విచారణ కమిటీ విచారణ ఎప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి గత 15 రోజుల క్రితమే IIIT ప్రిన్సిపాల్ కి అయితే ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. దీనిపై అయితే అతను ఇన్ఛార్జిగా ఉన్న సమయం కావడంతో అయితే దీనిపై అయితే ఇంటర్నల్ కమిటీని ఆదేశించాము, ఇంటర్నల్ కమిటీని నియమించాము. ఆ కమిటీ 2-3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అంటే అధ్యాపకుల పాత్రను బట్టి వారికి ఏదైనా సంబంధం ఉందని తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి చర్యలకు పూనుకుంటామని చెప్పి IIIT ప్రిన్సిపాల్ కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ఇంతకు ముందు కూడా ఇలాగే అధ్యాపకులు విద్యార్థులను వేధించారు, ఇప్పుడు కూడా రిపీట్ అయింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ అధ్యాపకుల